సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. 2వ స్థానమందు పూర్ణమైనటువంటి శుభగ్రహాలు అంటే బుధుడు కానీ లేదా శుక్రుడు కానీ అలాగే గురుని యొక్క సంచారం ఏదైతే ఉన్నదో ఇది చాలా అద్భుతమైనటువంటి సంచారము. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. దీనివల్ల మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది. ఆర్థిక లాభాన్ని కలిగించేటువంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా ఆదాయ మార్గాలు ఏదైతే మీరు పెంచుకుందాం, మనం పలానా చోట్ల నుండి ఆదాయాన్ని పొందుదామనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అలా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ జన్మ రాశియందు ఉన్నటువంటి రవిగ్రహము 12వ స్థానంలో వచ్చిన కుజుడు, ఇవి రెండు కూడా ప్రధానమైనటువంటి సమస్యలు. ప్రత్యేకించి శరీరం ఎక్కువగా అలసిపోవడానికి, మరీ ముఖ్యంగా స్థానం మార్పు చెందడానికి, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి, ఉద్యోగరీత్యా స్థానచలనం కలగడానికి లేదా దేశాంతర వాసం కలగడానికి ఇటువంటి గ్రహస్థితికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థాన మార్పు విషయమై కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారంలో ఏ చర్య మీకు జరిగినా దానివల్ల ఆర్థిక నష్టం ఉండదు, అనారోగ్య సమస్యలు ఉండవు, కొంత శారీరకమైనటువంటి శ్రమ మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో కుజుడు తాలూకు అనుగ్రహం ఉన్నది లాభస్థానంలో, ఇప్పుడు ఆయన 12వ స్థానంలోకి వచ్చేశారు కాబట్టి కుజబలం లేదు. కుజబలం ఎప్పుడైతే లేదో ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది, మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు, ఎదుగుదల ఇటువంటి విషయాలు బాగున్నాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అంటే ఇది ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, లేదా ఇల్లు అమ్మాలి, స్థలం అవ్వాలి, ఇటువంటి విషయాలన్నీ కొద్దిగా తొందరగా అవుతూ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం మంచి వారము. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.